Hi everyone, this is Shanti Vinjamuri from Hyderabad. సో హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మేజర్గా ఈ థీమ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ థీము, గ్రామీణ భారతి అని చెప్పేసి. అందులో మనకి ట్రెడిషన్స్ కానీ మనకి పల్లెటూరు వాతావరణం కానీ చూపించాలి అన్నారు. సో నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఒకటి సందేశం ఇచ్చినట్టు ఉండాలి అండ్ అట్ ద సేమ్ థింగ్ నేను చూసింది రిలీవ్ చేయాలని చెప్పేసి ఈ టాపిక్. అంటే నేను తీసుకున్న ట్రెడిషన్స్ కానీ మనకి ఈరోజు ఇవాళ రేపు మనకి ఒక అంటే జాయింట్ ఫ్యామిలీ అనేది కనిపించట్లేదు. సో దాన్ని చూపించడానికంటే ఇంట్లో మనకి ఎప్పుడైనా ఒక మదర్ కనిపిస్తున్నారు తప్పితే మదర్ అండ్ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ అట్లా కనిపించట్లేదు. సో ఆ ట్రెడిషన్ని రీక్రియేట్ చేయడానికి కోసం అని చేశాను. అట్లనే మీరు ట్రెడిషన్స్ కానీ పెద్దవాళ్ళని కానీ గౌరవించినప్పుడే మీ గ్రోత్ అనేది ప్రాస్పెరిటీ అనేది మాకు చాలా ఉంటుంది. అది ఖచ్చితంగా మన సైన్స్లోనూ చెప్పారు, మనకి పురాణాల్లోనూ ఉన్నాయి. ఏంటంటే మనం అందరికీ గౌరవం ఇచ్చుకుంటూ వెళ్తుంటేనే మనకి కూడా చాలా ప్రాస్పర్ ఉంటుంది. అంటే అలాగే ఆవులు పాడి పంటలు అట్లా అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన ట్రెడిషన్స్ తెలుసుకొని మన అసలు దాంట్లో ఉండే సైన్స్ కానీ దాంట్లో ఉండే ఒక అర్థాలు కానీ తెలుసుకుంటే నిజంగా ఇవాళ రేపు పిల్లలకి కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి ఎందుకంటే ఆమె టీచర్ హియర్ ఇన్ హైదరాబాద్. ఐ ఆల్సో టీచ్ మై చిల్డ్రన్. టీచ్ చేసేటప్పుడు మనం ఒక డ్రాయింగ్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా టీచ్ చేసేటప్పుడు మోరల్ వాల్యూస్తో చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ నేను అది మా స్టూడెంట్స్లో చూశాను. సో మన స్టూడెంట్స్కి మనం చెప్పేటప్పుడు కూడా ఓకే ఇది అన్నప్పుడు వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ అడల్ట్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఖచ్చితంగా. అంటే పేరెంట్స్ మీదే ఉంటుందా అంటే 2000% పేరెంట్స్ మీదే ఉంటుందండి. మనం ఏమి అడాప్ట్ చేసుకుంటామో మన పిల్లలు కూడా అదే అడాప్ట్ చేసుకుంటారు. సో సపోజ్ ఇప్పుడు కరెంట్గా మనకి అందరూ ఫేస్ చేసే సమస్య మొబైల్స్. అంటే మొబైల్స్ చూడడం మూలాన తప్పు లేదు, ప్రాబ్లం కాదు. కానీ ఏదైనా ఒక లిమిట్ దాటితే ఏదైనా సరే ప్రాబ్లమే. సో దాని బదులు మనకి ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ అనేవి జనరల్గా మనకి ఇప్పుడు ఈ చేతుల్లో మనకి న్యూరో సిస్టమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా పట్టుకుని వేస్తున్నప్పుడు మన బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయ్యి ఇది ఖచ్చితంగా మన స్టడీస్లోనూ వేరే వాటిల్లోనూ ఇన్వాల్వ్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే కదా మనం స్పోర్ట్స్ ఆడిస్తారు. స్పోర్ట్స్ ఎందుకు ఆడిస్తారు? బాడీ అంతా యాక్టివ్గా ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు అది మనకి స్టడీస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఏదైనా ఇంటరాక్టివ్గా ఉండాలి. యాక్చువల్గా మొబైల్లో మనం చూసేది ఏంటంటే అది వన్ సైడ్ ఇంటరాక్టివ్, అంటే వన్ సైడ్ వస్తూ ఉంటుంది, మనకి అదంతా బ్రెయిన్లో వెళ్తుంది తప్పితే వీఆర్ నాట్ టాకింగ్ టు ద మొబైల్. అట్ ద సేమ్ టైం ఇలాంటివి కానీ స్పోర్ట్స్ కానీ వేసినప్పుడు 2 సైడ్ ఇంటరాక్షన్ అంట చక్కగా మాట్లాడుతుందండి. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఎనీ టాపిక్, ఆ టాపిక్ గురించి మనం ఆలోచించినప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి రిలీవ్ చేసినప్పుడు ఓకే మన అమ్మమ్మ వీళ్ళు ఉండేవాళ్ళు కదా అని ఆలోచించినప్పుడు అదేంటంటే ఒక ఇంటరాక్షన్ కింద అనమాట. సో నేను నా పెయింటింగ్తో ఇంటరాక్ట్ అవుతేనే నేను అక్కడ వేయగలుగుతాను ఏదైనా. అంటే నా బ్రెయిన్తో నేను ఇంటరాక్ట్ అవుతాను. ఓకే ఇట్లా వేయాలి అట్లా వేయాలని దానికి చెప్తాను. అది అఫ్కోర్స్ మనకు ప్రాక్టీస్లో కూడా ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటరాక్షన్ అనేది కనిపిస్తుంది. అదే మనం మొబైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఏం చూపిస్తే అది మనం చూస్తాం అంతే. దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వం కాబట్టి అక్కడ ఇంటరాక్షన్ ఉండదు. దాంతో మన మైండ్ అనేది అలా నెమ్మదిగా ఎడిక్షన్లోకి వెళ్ళిపోతుంది. తెలియకుండా 200% తెలియకుండా మనం ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోతాం. ఎడిక్షన్లో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే నీకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. డెఫినెట్గా మనం ఎవరైనా ఏదైనా చెప్పాలని ట్రై చేసినా కూడా మనము వినే పరిస్థితిలో ఉండం. బికాజ్ ఇక్కడ అన్నీ డల్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఒకటే ఇంటరాక్షన్ లేకుండా ఉన్నదాన్ని చూడడం వలన మనకి డల్ అయిపోతూ ఉంటుంది. మనం దానికి ఎడిక్ట్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అప్పుడు మన ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దెన్ మన స్టడీస్లో తగ్గిపోతూ ఉంటాము. దెన్ అన్నిట్లోనూ ఓవరాల్గా ప్రోగ్రెస్ తగ్గుతుంది. కాబట్టి ఈరోజు రేపు అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ని కానీ ఏదైనా సరే స్పోర్ట్స్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ అడాప్ట్ చేసుకోవడం మూలాన మీలో చేంజ్ మీరు తప్పకుండా చూస్తారు. అండ్ డెఫినెట్గా ప్లీజ్ ఫోన్స్కి అడిక్ట్ అవ్వకండి. అది మీకు ఎంత హాని చేస్తుందనేది మీకు తెలియదు. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ అ 2 సైడ్ ఇంటరాక్షన్. ఎప్పుడైనా సరే ఒక మనిషితో కానీ ఒక బుక్స్తో కానీ మీరు ఒక ఫ్రెండ్షిప్ చేసుకుంటే దాంట్లో ఉన్న మజా ఇంకో దాంట్లో ఉండదండి. ఎందుకంటే ఒక హెల్దీ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎవరైనా కొత్త మనుషులతో కలిసినప్పుడు ఒక కొత్త విషయాలు నేర్చుకుంటాము. అండ్ బుక్స్ ఆల్వేస్ దే ఆర్ యువర్ ట్రూ ఫ్రెండ్స్. బుక్స్ చదవడం మూలాన కూడా ఎంత నాలెడ్జ్ పెరుగుతుందంటే మనకి
అది మీరు నిజంగా ఒకసారి అడాప్ట్ చేసుకుని చూడండి. డెఫినెట్గా మీరే అనుకుంటారు, అబ్బా నాలో ఎంత చేంజ్ వచ్చింది, నేను ఎంత బాగున్నాను, నేను ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాను అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ మై ఆర్ట్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ఈవెంట్ ఇన్ కాకినాడ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో గ్రూప్ షో. థ్యాంక్ యూ సో మచ్. సో నా మెసేజ్ని నెక్స్ట్ జన్ వాళ్ళందరూ కూడా కొంచెం ధ్యాస తోటి విని కొంచెం పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.